ఒక రైతు తన పొలంలో పని చేసుకుంటూ ఉన్నాడు. దూరంగా ఎవరో అరుపు వినిపించింది. ఆ రైతుకి వెంటనే అటువైపు వెళ్ళి చూస్తే అక్కడ ఒక అబ్బాయి బావిలో పడి సహాయం కోసం ఏడుస్తూ అరుస్తున్నాడు. రైతు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే బావిలోకి దూకి ఆ అబ్బాయిని కాపాడి ధైర్యం చెప్పి ఇంటికి పంపిస్తాడు. తర్వాతి రోజు వాళ్ళ ఇంటికి ముందు ఒక ఖరీదైన గుర్రపు బండి వచ్చి ఆగి ఉంటుంది. అందులో నుండి ఖరీదైన దుస్తులు ధరించిన ఒక పెద్ద మనిషి దిగి నేరుగా రైతు వద్దకి వస్తాడు. ఎవరు బాబు మీరు, ఏం కావాలి అడుగుతాడు రైతు. నేను పక్క ఊళ్ళో ఉంటాను. నిన్న మీరు మా అబ్బాయిని బావిలో పడిపోతే రక్షించారు కదా, అందుకు కృతజ్ఞతగా మీకు ఏమైనా ఇచ్చి రుణం తీర్చుకోవాలని చెప్పి నేను ఈ ధనాన్ని తీసుకొచ్చాను, మీరు తప్పకుండా తీసుకోవాలంటాడు ఆ వచ్చిన వ్యక్తి. అప్పుడు రైతు, క్షమించండి, నేను ప్రతిఫలం ఆశించి ఏ పని చేయలేదు. ఒక వ్యక్తి ఆపదలో ఉంటే నా చేతనైన సహాయం మాత్రమే చేశాను, అది మనిషిగా నా ధర్మం అంటూ సున్నితంగా తిరస్కరిస్తాడు రైతు. ఇంతలో ఆ రైతు కొడుకు అక్కడికి వచ్చి పెద్ద మనిషికి నమస్కరిస్తాడు. అప్పుడు ఈ అబ్బాయి నీ కొడుక, ఏం చదువుతున్నాడు అని అడుగుతాడు పెద్ద మనిషి. అవునండి, నా కొడుకే కొంతవరకు చదివించాను, ఇక చదివించే స్తోమత లేదు. ఇప్పుడు నాతో పాటే పొలానికి వచ్చి పనుల్లో సహాయపడుతుంటాడు అంటాడు రైతు. అలాగా, అయితే నా మాట విను, నీ కొడుకుని నేను చదివిస్తాను. పెద్ద చదువులు చదివే వరకు నేను చూస్తాను, ఖర్చంతా నేనే భరిస్తాను. నా మాట కాదనకు, నా కొడుకుని కాపాడిన నీకు నీ రుణము కొంతైనా తీర్చుకోనివ్వంటాడు పెద్ద మనిషి. అంతలా అడుగుతుంటే కాదనలేకపోయాడు రైతు. సరే అన్నాడు. పెద్ద చదువులు చదివిస్తాడు. వాళ్ళిద్దరూ చాలా గొప్పలైపోతారు. కొంతకాలానికి ఆ పెద్ద మనిషి కొడుక్కి ఒక అంతులేని వ్యాధి వస్తుంది. డాక్టర్లందరూ అతన్ని పరీక్షించి చేతులెత్తేస్తారు. అప్పుడు ఆ రైతు కొడుకు వచ్చి తను కనిపెట్టిన మందుతో ఆ వ్యాధిని నయం చేసేస్తాడు. ఆ రైతు కొడుకు ఎవరో కాదు, పెన్సిలిన్ మందుని కనిపెట్టి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్త అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఇంతకు ఆ రెండో వ్యక్తి ఎవరో తెలుసా? బ్రిటిష్ ప్రధానమంత్రి విన్స్టన్ చర్చిల్. ఇతను అందుకే అంటారు, పుణ్యం ఊరికే పోదు, కలకాలం తోడుస్తుంది అంటూ. ఈ కథ మనం ఏ పని చేసినా కూడా అది రెట్టింపు ఫలితాన్ని మనకి తిరిగి ఇస్తుందని చెప్పి తెలియజేస్తోంది. ఇంకోసారి ఇంకో విషయం విందాం.